హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. ఈ రోజైతే మిద్దె తోటలో తెంపిన కొద్ది కూరగాయలు, ఆకుకూరలు, ఎన్నో రకాల పండ్లు అన్ని హార్వెస్ట్ కు రెడీగా ఉన్నాయి అన్నమాట. మరి మిద్దె తోటకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ తోటలో ఏమేం కూరగాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి అవన్నీ తెంపేసుకుందాం పదండి. ఇంకా తోటలో అయితే ముందు టమాటాలు తెంపుకుందాము. టమాటాలు ఇంతకు ముందు 2 కేజీలు వచ్చినాయి, మళ్ళీ ఈ రోజు కూడా కేజీలే వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడైతే చూడండి ఎన్ని గుత్తులో, అసలు ఇగో చూసిర్రా, ఇట్లా టమాటాలు అయితే గుత్తులు గుత్తులు ఉన్నాయి అన్నమాట. తోటలో టమాటాలే కాదు ఎన్నో కూరగాయలు ఉన్నాయి. ఒక గంట సేపు అయినా మనము తెంపిన వడవని కూరగాయలు ఉన్నాయి అన్నమాట. చూడండి పండ్లు వండిపోయినాయి. ఇంకా ఈ లైన్ లో మొత్తం టమాటాలే చూడండి, మొత్తం టమాటా మొక్కలే పెట్టుకున్నాయి. ఈ లైన్ లో ఇంచుమించు 15-20 మొక్కలు పెట్టుకున్నా టమాటా మొక్కలు. ఇంకా అన్ని ఇప్పుడు క్రాప్ అయితే వచ్చినాయి కదా, ఇంచుమించు ఇది 3వ హార్వెస్ట్ అన్నమాట. ఇంకా ఇవన్నీ పండ్లే వండినాయి చూడండి. నా తోట ఇరుకిరుకు ఉండడం వల్ల పోవడానికి రావటం లేదు, కానీ తెంపుకోవాలి కదా. ఇంకా ఇక్కడైతే చూడండి మొత్తం పండ్లు వండిపోయినాయి. చెట్టుకున్న కాయలన్నీ పండ్లు వండిపోయినాయి. ఈ పండ్లన్నీ తెంపేసుకుందాం. టమాటాల పంట వస్తే బాగా వస్తుంది, రాకపోతే అసలు ఒక్క కాయ రాదనమాట. ఇంకా ఈ చెట్టు గిట్టు ఉన్నాయి, తెంపుకుందాం. ఇంకా ఈ చెట్టుకైతే గుత్తులు గుత్తులు చూడండి, చాక్లెట్ టమాటో. ఎన్నిసార్లు తెంపినా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇట్లా కిందికెంచి గుత్తులు గుత్తులుగా ఆసినాయి చూడండి. మంచి టమాటా అనమాట ఇది, ఇట్లుంటది అనమాట. ఇక గుత్తులు చూడండి, చెట్టు వంగిపోతుంది. ఇంత పెద్ద కట్టే సపోర్ట్ ఇచ్చినా మళ్ళీ చెట్టు అనేది వంగిపోతుంది. టమాటా మొక్కలకి ఎప్పుడే కానీ సపోర్ట్ ఇవ్వాలి. కింద పడితే టమాటాలన్నీ కుళ్ళిపోతాయి అన్నమాట. ఇక చూడండి ఇక్కడ సపోర్ట్ ఇచ్చినా మళ్ళీ కింద పడిపోయింది మొక్క. ఇక చూసిర్రా, ఇంత పెద్ద కట్టే సపోర్ట్ ఇచ్చినా బరువుకు అనేది నిలుస్తలేదు. మట్టిలో పడితే ఏమవుతుంది అంటే కుళ్ళిపోతాయి. ఇక చూడండి ఇక్కడ ఆల్రెడీ కుళ్ళిపోయింది ఒకటి. ఇంకా మెల్లగా ఇట్లా ట్రబ్బు మీద పెట్టేద్దాం. ఇక్కడ చూడండి చెట్టు నిండా పండ్లే. ఇప్పుడు టమాటాల సీజన్ ఉన్నట్టుంది, అందుకే ఇంత మంచి పంట వస్తుంది. ఎండాకాలంలో అయితే ఎన్ని మొక్కలు పెట్టుకున్నానో పూత రావడం రాలిపోవడం ఇట్లా జరిగింది, అసలు ఒక్క టమాటా రాలే. ఇప్పుడు చూడండి వాటంతలో అవే ఇట్లా వచ్చినాయి. ఇంకా ఇక్కడ గిట నాటు టమాటో, ఇవి గిట గుత్తులు గుత్తులే చూడండి. వీటి గిట సపోర్టే ఇచ్చిన, ఇంకా దూరం ఉన్నవి వదిలేద్దాం. ఇంకా ఇక్కడ ఒక టమాటా చూసిరు కదా, నేను టమాటా మొక్కలు ఎన్ని పెట్టుకున్నా. ఇన్ని మొక్కలు పెట్టుకుంటేనే ఇట్లా ఇన్ని టమాటాలు వస్తాయి. ఇంకా ఇక్కడ గిట 3 టమాటాలు ఉన్నాయి. పండ్లు వండి ఇట్లా కింద ఊసిపోతున్నాయి చూడండి. పండ్లు వండితే తొడమ అనేది ఊసిపోద్ది. ఇంకా ఇవైతే చెర్రీ టమాటో. ఇవి చూడండి గుత్తులు, ఇవి గిట సపోర్ట్ ఇచ్చిన. ఇంకా ఇట్లా పండ్లు వండినే తెంపుకుందాం. ఇది పులుపు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. పులుపు టమాటో, ఇది పుల్లగా ఉంటుంది. ఇక్కడ చూడండి పండ్లు 1/2 కేజీకి వస్తాయి చూడండి ఈ ఒక్క మొక్కకే. ఇంకా దూర ఇటు ఉన్నాయి, పండ్లు అయ్యేదాకా ఉంచుదాం. ఇట్లా సపోర్ట్ ఇచ్చిన చూడండి, వైర్కు సపోర్ట్ ఇచ్చినందుకు ఇట్లా నిలబడ్డాయి. ఇంకా ఇక్కడైతే నాటు టమాటో. ఇవి చెర్రీ టమాటాల లాగానే ఉన్నాయి, కానీ ఇవి చెర్రీ టమాటా కాదు, నాటు టమాటో. ఒకప్పుడు పూర్వకాలంలో ఇలాంటి టమాటాలే ఉండేవి. ఇవి గిట పుల్లగా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి, మొత్తం ఇక్కడ తీగకు సపోర్ట్ ఇచ్చిన అనమాట.
ఇక మంచిగా నిలబడ్డాయి అనమాట కాయలు. మనకు తెంపుకోవడానికి గిట ఈజీ అనమాట. ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి చూడండి టమాటాలు. చూస్తున్నారు కదా, తెంపినా కొద్దీ ఒడుస్తున్నాయా, నేను తెంపుతూనే ఉన్నా, అవి కనిపిస్తూనే ఉన్నాయి. అట్లా పెట్టుకున్నాను అనమాట నేను టమాటా మొక్కలు. టమాటా మొక్కలే కాదు, అన్ని మొక్కలు. మీరు ఇప్పుడు చూస్తుండండి ఎన్ని కూరగాయలు వస్తాయో. మళ్ళీ 2 కేజీల టమాటాలు వచ్చినాయి చూడండి. 2 కేజీలకు ఎక్కువే ఉన్నాయి నాకు తెలిసి. ఇంత మంచి టమాటాలు ఇట్లా మన మిద్దె తోటలో పండించుకోవచ్చు అనమాట. ఇంకా బెండకాయలు తెంపుకుందాం. బెండకాయలు చూడండి ఇంత పొడుగు అయిపోయినాయి. ఎర్ర బెండకాయలు నిన్న మొన్ననే తెంపేది ఉండే, ఇంకా వీలు లేక తెంపలేదు. ఇవి స్టార్ బెండకాయలు. ఇంకా ఇక్కడ ఉంది ఒక ఎర్ర బెండకాయ. 2 రోజులకే ఇట్లా అయిపోతాయి. ఇక్కడైతే ముదిరిపోయింది చూడండి, ఇంత పొడుగు అయిపోయింది. ఇది జర గట్టిగా అయిపోయింది, వదిలేద్దాం. ఇక్కడ గిట్ట ఉన్నాయి చూడండి ఎర్ర బెండకాయలు. ఇది కొంచెం లేతగానే ఉంది, ఇదైతే ముదిరిపోయింది. ఇక్కడ గిట్ట ముదిరిపోయింది. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇదంతా బెండ తోటనే, కొత్తగా పెట్టుకున్న బెండ తోట. ఇగో ఇక్కడ గిట్ట ఉన్నాయి చూడండి ఎర్ర బెండకాయలు. ఇంకా ఈ లైన్లో అన్ని స్టార్ బెండకాయలే. స్టార్ బెండకాయలు, ఎర్ర బెండకాయలు, గ్రీన్ బెండకాయలు, ఇట్లా రకరకాల బెండకాయలు చూడండి తోటలో. ఇక్కడైతే గ్రీన్ బెండకాయ పొడుగ్గా అయిపోయింది. ఇక్కడొక్కటి ఎర్ర బెండకాయ చూడండి పొడుగ్గా పోయింది, లేతగానే ఉన్నది. ఏమో లేత ఉంది ముదిరింది అనేది ఎట్లా తెలుస్తుంది? కొంచెం గట్టిగా కొంచెం లేతగా ఉంది, వదిలేద్దాం. మళ్ళీ తెంపినాక పరిశాను కదా, లేతగా లేకపోతే వేస్ట్ పోద్ది. ఇంకా ఇక్కడ గిట్ట ఉన్నాయి చూడండి బెండకాయలు. ఇక్కడైతే పాత మొక్కలు. ఇవైతే ఎన్ని కాయలు ఇచ్చానో, తెంపినప్పుడల్లా ఒక్కొక్క చెట్టు 2 కాయలు ఇస్తూనే ఉన్నాయి. అట్లా 10 చెట్లకు 20 కాయలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు గిట్ట బెండకాయలు బుట్టి నిండిపోతుంది చూడండి, పొడుగ్గా పోయినాయి. ఇక్కడ గిట చూడండి చెట్టుకు 2 కాయలు తెంపుతున్నా. చాలు, మనం ఇట్లా 20 మొక్కలు పెట్టుకున్నాం. ఇంకా ఇక్కడ ఒక బెండకాయ. ఇక చూడండి ఇది మర్చిపోయినా, ముదిరిపోయింది. ఇంకా విత్తనమే అవుతుంది అనమాట, వేస్ట్ ఏం పోదు అనుకోండి, విత్తనం అయితే అవుతుంది. ఇక్కడ స్టార్ బెండకాయ ఉంది. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి. బెండకాయలు అయితే ఒక పూటకు సరిపోని కాయలు అయితే వచ్చేసినాయి. అంటే ఇంచుమించు ఇవి కూడా 1/2 కేజీ పైనే ఉన్నాయి చూడండి. ఇంకా తోటలో అడవి కాకరకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. అడవి కాకరకాయలు, చిట్టి కాకరకాయలు అన్నీ ఉన్నవి, తెంపుకుంటూ పోదాం. ఇంకా ఇక్కడ పండు వండింది చూడండి, ఈ పండు తెంపినా వేస్ట్, వదిలేద్దాం. అట్లా చాలా పండ్లు వండుతాయి అన్నమాట. నేను అన్ని తెంపాను కదా, అంటే చూసుకోకుండా కొన్ని పోతాయి కదా, అట్లా అన్నమాట. అక్కడక్కడ ఉన్నాయి ఇట్లా, కానీ మంచి రుచి అన్నమాట ఈ కాకరకాయలు. ఇక ఇక్కడ లోపలికి చూడండి ఎట్లున్నాయో, అక్కడ కనిపించవు నాకు. ఇక చూడండి ఇక్కడ పండు వండింది, ఇగో ఇక్కడ పండు వండింది. ఇట్లా అన్ని పండ్లు వండిపోతాయి, నాకు కనిపించవు కదా, చూసుకోను కదా, ఇట్లా పండు వండిపోతాయి. ఇగో ఇచ్చుకున్నది చూడండి పండు, వేస్ట్ ఏం పోదు అనుకోండి. ఇవి గిట విత్తనమే అవుతుంది, కానీ అన్ని విత్తనాలకే వదిలితే తినడానికి ఏం కావాలి. ఇక్కడ గిట చూడండి ఎంత పెద్ద కాకరకాయో.
ఇక్కడ ఒక కాయ, ఇక్కడైతే 2 ఉన్నాయి చూడండి. అన్ని మళ్ళా కొత్త చిగుర్లు వచ్చి ఇట్లా వస్తున్నాయి. ఇక చూడండి ఇట్లుంటాయి అన్నమాట అడవి కాకరకాయలు. జర వెతుక్కొనే తెంపాలి కాయలను. ఇక్కడ ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ చిట్టి కాకరకాయలు. ఆకులకి అన్ని ఎర్రగా అయిపోయినాయి చూడండి. ఇవన్నీ కాకరకాయలే. అటు సైడ్ ఉంటాయి, జర చూసుకొని తెంపుకుందాం. ఇంకా ఇక్కడ దొండకాయలు గిట్ ఉన్నాయి. దొండకాయలు నేను మొత్తం అయ్యేదాకా ఉంచాను, ముదిరిపోతాయని ఎంబడెంబడే తెంపేస్తుంటా. రోజు 4-5 కాయలు వస్తూనే ఉంటాయి. తీసుకుపోయి ఓ బుట్టలో వేస్తా. ఇక 4-5 రోజుల కల్లా మనకు 1/2 kg అవుతాయి. ఇక అట్లా కూర వండుతానమాట. అన్ని ఒకేసారి తెంపాలంటే ముదిరిపోతాయి, తొందర ముదురుతాయి అనమాట దొండకాయలు. నాకు ముదిరిన ఏమో ఇష్టం ఉండదు. ఇక్కడ గిట్ ఉంది చూడండి కాకరకాయ. మనము తెంపుతుంటే ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి అక్కడ సైడ్. ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇవి ఎప్పుడు కాసే చిక్కుడు. ఇది గిట తెంపుకుందాం. ఇట్లా గుత్తులు గుత్తులు ఉంది చూడండి. ఈసారి విత్తనము తక్కువ అయ్యి నేను కొన్ని మొక్కలు పెట్టుకున్నా. ఇక కొన్ని మొక్కలకైనా ఇగో ఇట్లా వస్తుంది చూడండి. ఇట్లా ఉంటుంది అన్నమాట, అంతా గుత్తి గుత్తిగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా చిక్కుడు దిగే. ఇగో ఇక్కడ పూత వస్తుంది చూడండి. ఇట ఒక గుత్తి ఉంది చూడండి. ఇవి వస్తే ఇట్లా గుత్తులు గుత్తులే వస్తాయి అన్నమాట, కానీ ఈజీగా వస్తుంది చిక్కుడుకాయ. ఇక్కడ ఇట గుత్తులు గుత్తులు చూడండి పైకి ఉంది. 1-2 చెట్లు ఉన్నాయి అంతే. ఇగో ఇక్కడైతే ఎండిపోయి విత్తనం గిట రెడీ అయింది చూడండి. నాకు కనిపించలేదు. ఇవన్నీ విత్తనాలే చూడండి. అట్లా మనం మర్చిపోయి మనకు విత్తనాలు అవుతాయి అన్నమాట. అంటే నీరు కుండి అందదు కదా, అందదు. అటు సైడ్ ఉండడం వల్ల మనకు కనిపించదు చూడండి. ఒక పై గిట అంతా ఎండిపోయింది. అసలు ఎప్పుడు కాసే ఎప్పుడు ఎండిపోయాయి చూడండి. మనం చూసుకోక అట్లా అయిపోతుంది అనమాట. చూడండి ఇట్లయితే ఇంత మంచి చిక్కుడుకాయ అనమాట తోటలో. ఇది ఒక రకం అనమాట, ఎప్పుడు కాసే చిక్కుడు. ఇంకా ఇదంతా చెట్టు చిక్కుడే. చెట్లన్నీ మాడిపోతున్నాయి. జర వర్షాలు పడి నీళ్ళు అనేటివి నిలిచినాయి కుండీలల్లా, ఎర్రగా అయిపోయాయి చూడండి. ఇక మళ్ళా కొత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ విత్తనం వేసుకుంటే తొందరనే వచ్చేస్తుంది ఈ కాయ గిట. 2 నెలల కల్లా మనకు క్రాప్ అనేది వస్తుంది. చూడండి చిక్కుడుకాయ గిట బుట్టి నిండిపోయింది. ఇంక ఈ చెట్లన్నీ తీసేసుకోవాలి, ఎందుకంటే ఇట్లాంటి చెట్లకు తక్కువ వస్తుంది అనమాట పంట. అందుకే తీసేసుకొని కొత్తది వేసుకోవాలి. ఇక్కడ గిట ఉంది చిక్కుడుకాయ, గుత్తులు గుత్తులే ఇక్కడ గిట. చాలా చిక్కుడుకాయ చూడండి, ఇంచుమించు కేజీకి వస్తుంది చిక్కుడుకాయ గిట. నేను ఏదైనా నిజమే చెప్తా చూడండి. అన్ని కేజీల కొద్దే అని చెప్పిన కదా, అన్ని ఇట్లా కేజీల కొద్దే వస్తున్నాయి. మీకు తెంపుతుంటే కనిపిస్తుంది. కొంచెం ఈ చెట్లు గిట కొంచెం మాడినట్టు కొడుతున్నవి. ఈ మాడిన కట్టెలన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మళ్ళీ పక్కల పొంటి కొంచెం చిగుర్లు వస్తాయి. అంటే చెట్టు అనేది అంత డ్యామేజ్ కాలేదన్నమాట. ఎక్కువ డ్యామేజ్ అయితే తీసేసుకోవాలి.
ఇట్లా చిగుర్లు వస్తున్నాయి కదా, ఇట్లా చిగుర్లు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇట్లాంటి మాడిన కొమ్మలు అనేటివి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మొక్క అనేది మంచిగా ఏపుగా వస్తుంది. చూడండి నిండిపాయ బుట్టి. మిరపకాయలు తెంపుకుందాం. పచ్చిమిరపకాయలు చూడండి, పచ్చిమిరపకాయలు చూడండి ఎట్లున్నాయి. ఇవన్నీ తెంపేసుకుందాం. నల్ల మిరపకాయలు ఇవి గిట. చాలా మంది అంటుర్రు మీకు మిరపకాయలు బాగా వస్తున్నాయి మాకు రావట్లేదని. నేను ఈ విత్తనాలు మేలో వేసుకున్నాను అనమాట. మే 2nd వీక్లో నారు పెట్టుకోలేదు, విత్తనాలు జల్లిన. నేను ఎప్పుడు అట్లే చేస్తా, విత్తనాలన్నీ కుండీలలో చల్లుకోవాలి. చల్లుకుంటే మనం నీళ్లు పోస్తుంటాం కదా, నారు అనేది మొలిచి ఇంకా వర్షాకాలం రాగానే ఇట్లా క్రాప్కి వస్తాయి అన్నమాట. నేను అట్లే చేస్తా. ఎక్కడంటే అక్కడ ఉంటాయి అన్నమాట మొక్కలు. ప్రతి కుండీలో విత్తనం వేసుకుంటా. చూడండి ఇక్కడ గిట్ట ఎట్లా కాసినాయో. ఇట్లా అట్లా విత్తనాలు చల్లుకుంటా కాబట్టి ఇట్లా అక్కడక్కడ ఉంటాయి అన్నమాట కుండీలలో. ఇంకా నారు మొలుస్తూనే ఉంది చూడండి. ఇట్లా ఇక్కడ 4-5 ఉన్నాయి చూడండి మిర్చి మొక్కలు. అంటే విత్తనాలు ఎక్కువ పడ్డ దగ్గర అట్లా ఉంటాయి అన్నమాట. ఇంకా నేను వేరే కుండీలలోకి షిఫ్ట్ చేస్తుంటా. ఇట్లుండేటివి ఇట్లుంటాయి. ఇట్లా మనకు కాయలు అనేటివి వస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ చెట్టు గిట 2 కాయలు చూడండి. ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి. నాకు పోయి తెంపడానికి వస్తలేదు, అంత ఇరికిరిక అయిపోయింది గార్డెన్. ఎక్కడ పోయి తెంపడానికి వస్తలేదు, నిదానం తెంపుకోవాలి. ఇట్లా చెట్టుకు 2-3 కాయలు మనకు వస్తూనే ఉంటాయి. ఇక్కడ గిట ఒక కాయ, కానీ ముడతొస్తుంది చూడండి. చెట్లు ముడతొస్తే కష్టం. ఇక్కడైతే ఎన్ని కాయలు చూడండి. ఈ చెట్టు గిట మస్తు మిరపకాయలు ఇచ్చింది. కొన్ని చెట్లు అయితే చాలా ఇస్తాయి మిరపకాయలు, మనం తెంపినా కొద్దీ వస్తుంటాయి అన్నమాట. మరి అది ఏందో విత్తనం తీరో ఏందో తెలియదు. మనము అన్ని కుండీలలో ఒకే రకమైన మట్టి పోస్తాము, అన్ని కుండీలకు ఒకే రకమైన పోషకాలు ఇస్తాము. కానీ కొన్ని క్రాప్ వస్తాయి, కొన్ని రావన్నమాట. ఇక అన్నీ రావాలంటే రావు కదా. ఇక చూడండి ఇట్లున్నాయి మంచి కారం మిరపకాయలు. ఇట్లా మంచి మంచి మిరపకాయలు గిట మనం ఎట్లా పండిస్తున్నామో చూడండి. ఇంకా ఈ చెట్టుకు ఉన్నాయి, తెంపుదాము. అన్నీ ముదిరినాయి, పండ్లు అవుతాయి మళ్ళీ. ఇంకా మనకు మిరపకాయలు రోజు అవసరమే కదా. చాలా ఉన్నాయి. నేను మిరపకాయలు తెంపినప్పుడల్లా కొన్ని తెంపుకుంటున్నా. అంటే వారం రోజులకు సరిపడా తెంపుకుంటున్నట్లా. ఇంకా ఈ చెట్టు గిట చూడండి మిరపకాయలు చాలా ఉన్నాయి. ఈ కాయలు గిట ఎన్నిసార్లు తెంపినో అయినా మళ్ళీ పూత పిందె ఎట్లుందో చూడండి. ఇక చూడండి ఇవన్నీ మిరపకాయలే. ఇంకా లావుగా అయినాయి, తెంపేసుకుందాం. అంటే ముదిరినవి అన్నీ తెంపేసుకుందాం. మిరపకాయలు దబదబ తెంపేది కాదు, కొమ్మలు ఇరుగుతాయి అన్నమాట. టమాటాల మాదిరి కాదు. చూడండి చెట్లకి ఎట్లా మెరుస్తున్నాయో. ఇంకా ఈ కాయలు చూడండి, ఇవైతే నిండా తెంపినా కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఎన్ని కాయలు ఇవైతే. నిదానం తెంపుకోవాలి ఇవి ఇట్లా. ఇంక ఇవైతే తెంపకుండా వదిలేసిన అన్ని పనులు అయిపోయినాయి చూడండి. ఎంతగానం తెంపాలి. చిన్నవి లవంగాల మాదిరి ఇంత కాయ తెంపాలంటే బెజారే కదా. నాకు ఇన్ని కూరగాయలు తెంపుడు బెజారే. అట్లాంటి టైంలో ఇసంటి కాయలు తెంపాలంటే ఇంకా బెజారు కదా. ఇక చూడండి చిన్నవి. ఇట్లాంటి కాయలు ఎప్పుడు తెంపుతాం మనం చెప్పండి. అందుకే ఇక మొత్తం వదిలేసిన, తెంపట్లేదు. ఇంకా ఈ కాయలు గిట్ట అన్ని పండ్లే వండుతున్నాయి చూడండి. చెర్రీ మిరపకాయలు. ఎన్ని కాయలంటే తెంపుదు, తోట నిండా కాయలే. ఇవన్నీ మిరపకాయలే చూడండి, మొత్తం ముదిరినాయి, పండ్లు దానికి వస్తున్నాయి. చాలా ఉన్నాయి ఇవి గిట. ఇంకా వదిలేద్దాం. ఇక సరిపోనైతే ఇన్ని తెంపుకున్నా చూడండి. ఇట్లా రకరకాల మిరపకాయలు అయితే ఇన్ని తెంపుకున్నా అన్నమాట. చూడండి
ఇంకా చెట్ల నిండున్నాయి. ఈ చెట్లకైతే ఇంచుమించు 1/2 kg వస్తాయి తెంపుతాయి ఈ చెట్లకన్నీ. ఇంకా తోటలో వంకాయలు గిట్ట ఉన్నాయి. వంకాయలు గిట్ట తెంపుకుందాం. వంకాయలు గిట్ట రకరకాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఈ రోజు అయితే 1/2 kg పైనే వస్తాయి వంకాయలు గిట్ట. అన్ని గ్రీన్ వంకాయలు, నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు చాలా ఉన్నాయి. తెల్ల వంకాయలే చాలా అవుతున్నాయి ఇప్పుడు. అవే ఉన్నాయి ఒక 5-6 మొక్కలు. ఎన్ని రకాల కూరగాయలు పెట్టుకున్నానో చూడండి. ఇక్కడైతే నల్ల వంకాయలు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. గుత్తి గుత్తి చూడండి. ఇంకా ఇవైతే గ్రీన్ వంకాయలు. ఇవి గిట 2 కాయలు వచ్చేసినాయి. ఇంకా ఇక్కడైతే చూడండి వంకాయలు మంచిగా గుత్తి వంకాయలు, గుత్తులు గుత్తులు అన్నమాట. ఇట్లా గుత్తులో తెంపేసుకుందాం. చూడండి వంకాయలు ఇట్లా గుత్తులు గుత్తులు మంచిగా వస్తున్నాయి. ఇవి గుత్తి వంకాయకు బాగుంటాయి. ఇంకా ఇక్కడ గిట్ట ఉన్నాయి. ఇక్కడ గిట అవే వంకాయలు కానీ కొన్ని పెద్దగా అయిపోయినాయి. ఇక్కడ ఒకటి, ఇవి చిన్న సైజు ఉన్నాయి, వదిలేద్దాం. ఇక్కడ ఒక రకం వంకాయ. ఇక చూడండి ఇవి ఒక రకం అన్నమాట. చూడండి వంకాయలు గిట కేజీకి వచ్చినాయి. చూస్తున్నారు కదా, తోటలో ఇట్లా అన్ని కేజీల కొద్ది కూరగాయలే. ఇంకా తోటలో అయితే సంత్ర పండ్లు మొన్న ఒక 3 తెంపినా కదా, మళ్ళీ 3 పండ్లు ఉన్నాయి ఈరోజు. చక్కగా కలర్ వచ్చినాయి అన్నమాట, మంచి కలరు. ఇంక ఇక్కడ ఉంది కానీ జర దూరంగా ఉంది. అంటే మనం కలర్ వచ్చినాక తెంపితే కొంచెం స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇక ఇక్కడ గిట్ట చూడండి పెద్ద సైజు చెట్లల్లా కనిపిస్తున్నానా నేను అసలు మీకు. ఇక చూడండి ఇక్కడ గిట్ట ఒక సంత్ర పండు. ఇంకా ఈ 2 అయితే కలర్ వచ్చినాయి కాబట్టి 2 తెంపుకుందాం. ఇంకా చెట్టుకు 2 ఉన్నాయి. ఇట్లా మన తోటలో పండ్లు గిట్ట వండించుకోవచ్చు. ఇంకా తోటలో ప్యాషన్ ఫ్రూట్ గిట్ట అన్ని ఇట్లా అయినాయి. ఇంకా టైం పడుతుంది. ఇవి గుత్తులు గుత్తులు చూడండి అక్కడ లోపలికి చాలా ఉన్నాయి. ఇంకా చెట్టుకు నిమ్మకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. పండు వండి కింద పడిపోయింది చూడండి. ఇట్లా నిమ్మకాయలు గిట్ట చూడండి, తోటలో నిమ్మకాయలు గిట్ట వండించుకోవచ్చు. చూడండి 2 సంత్ర పండ్లు 2 నిమ్మకాయలు అయితే తెంపేసుకున్నాము. ఇట్లా సంత్ర పండ్లు నిమ్మకాయలు గిట్ట మనం తోటలో వండించుకోవచ్చు అన్నమాట. ఇంకా పాలకూర గిట్ట తెంపుకుందాం. చూడండి ఈ పాలకూర అయితే ఎన్ని రోజుల సంది ఎన్నిసార్లు తెంపుతినో. నేను మళ్ళీ కొత్తగా వద్దామంటే నాకు టైం దొరుకుతలేదు. ఇంకా ఇదే కూరను కట్ చేస్తున్నా, అది వస్తూ ఉంది. ఇంకా వస్తుంది కానీ నేను గిట్ట ఓపిక తీసుకోలేను. చూడండి చక్కటి పాలకూర. ఇట్లా చిన్న కుండీలలో పాలకూర వేసుకుంటే ఎన్నిసార్లు ఇచ్చానో చూడండి. చాలు మనకి ఈ మాత్రం వచ్చినా మంచి పప్పులు వేసుకోవచ్చు. ఇంకిక్కడైతే పెద్ద ఆకులతో వచ్చింది చూడండి, పెద్ద పెద్ద ఆకులు. ఇంట్లో ఒక్క మొక్క లేదు చూడండి. కొత్తిమీర ఉంది, అలాగే పూల మొక్కలు. కొత్తిమీర గిట అక్కడ విత్తనం పడ్డదేమో మంచిగా వచ్చింది చూడండి. ఇంకా అట్లా వచ్చినప్పుడు మనం అవసరం ఉన్నప్పుడు తీసుకుపోయి కూరలలో వాడుకోవచ్చు. ఇంకా అక్కడ గిట్ట ఉంది పాలకూర. ఇక చూడండి ఎక్కడ పడితే అక్కడ పాలకూర చాలా ఉంది తోటలో అక్కడక్కడ. ఇంకా చూసుకొని తెంపుకుంటా నేను. చూడండి
బుట్టి నిండా పాలకూర గిట్ట వచ్చేసింది. ఎప్పుడో పెట్టిన ఈ కుండీలల్లో వస్తూనే ఉంది చూడండి. ఇంకా తోటలో ఎక్కడ పడితే అక్కడ అడవి పాలకూర, అలాగే చక్రాంతం కూర ఎట్లుందో చూడండి. ఒక కలుపు మాదిరి ప్రతి కుండీలో ఉంది. ఇంకా అంతా ఇట్లా కట్ చేసుకుందాం అంటే రెండు కలిపి తెంపుకుంటూ పోదాం. చాలా ఉంది చూడండి. ఇగో ఇదంతా అదే, చాలా ఉంది చూడండి. ఇదంతా అదే చక్రాంతం కూర, కొండపిండి కూర. ఇట్లా చాలా కుండీలలో ఉందన్నమాట. విత్తనాలు జల్లుకున్నా కదా నేను. ఇక అట్లా ఈ విధంగా ఉంది. ఇక అంతా దేవులాడుకొని తెంపుకోవాలి. అంటే ప్రతి కుండి తిరిగి తెంపుకోవాలి. చూడండి ప్రతి కుండీలో ముదిరిపోతుంది. ఎన్ని కూరలు అంటే తింటాను చెప్పండి. ఇంక ఇదైతే ఇట్లా విత్తనానికే. ఇది నాకంతా తెంపుకోవచ్చు. ఇట్లా పప్పులకు దీని ఆకంతా తెంపి పప్పులు వేసుకోవచ్చు. చాలా రుచి అన్నమాట ఈ చక్రాంతం కూర అయితే. పప్పులో వేసుకుంటే పప్పుకు మంచి రుచి. ఇగో ఈడైతే పెద్ద మొక్క చూడండి. ఇంక ఇది కట్ చేద్దాం. విత్తనాలకు చాలా తిన్నా, మస్తు ఉన్నాయి అన్నమాట గుత్తులు గుత్తులు చెట్లు అయితే. ఇక్కడైతే అంత కాయగాసింది చూడండి చెంపజాలక. ఇంకో మొత్తం ముదిరిపోతుంది. చాలా ఉందని చెప్తున్నా కదా. ఎన్ని కూరగాయలు, ఎన్ని ఆకుకూరలు తోటలో. ఇదంతా ఓపి తెంపితే ఒక 2 ఫ్యామిలీలకు సరిపోయి ఆకుకూర వస్తుంది తోటలో. ఈ కొండపిండి కూర గిట. ఇక నేనైతే మీద మీద కొంచెం కొంచెం మాకు సరిపోనే తెంపుతుంటా. చూడండి ఎక్కడ పడితే అక్కడ. ఇట్లా అయితే నారొచ్చినట్టే చూడండి. ఇక ఈడైతే ముదిరిపోయింది. ఇదంతా అదే చూడండి. ఇక్కడ గిట చూడండి చక్రాంతం కూర ఎంత లేతగా ఉందో. మంచిగా ఉంది కదా ఆకుకూర. కొండపిండి కూర ఇక్కడ గిట చూడండి. ప్రతి కుండీలో ఇట్లా ఇక వెతుక్కోవాల్సి వస్తుంది మొత్తం. చూస్తారు కదా ఇట్లా. పాలకూర ఇక్కడ గిట ఉంది, ఎర్రగా అయిపోతుంది. విత్తనాలు గిట రెడీ అవుతున్నాయి చూడండి. ఇక్కడ గిట చూడండి కుదిరి మాదిరి వచ్చింది. ఇక్కడ వంకాయ చెట్ల చూడండి. పెద్ద కొండపిండి కూరాకు, పెద్ద కొమ్మలు. ఇక ఇక్కడైతే పూత వచ్చింది చూడండి. ఇదంతా ఇక్కడ గిట చూడండి. ఇందులో అయితే ఎట్లుందో. ఇదంతా ఇట్లా నారొచ్చినట్టే ఇగో మొలుస్తుంది చూడండి. ఇంకా నేను అన్ని పీకేస్తూనే ఉంటా, ఎక్కువ ఉంచనే ఉంచా. ఇంకా మళ్ళీ ఇక్కడ ఇట్లా మొలిచింది. అంటే విత్తనం జల్లుకున్నందుకే మొలిచింది. ఇక కొన్ని అయితే వీకేసుకుందాం. ఇట్లా ఒత్తుగుంటే గిట్ట చెట్టు అనేది గుబురుగా రాదు కదా. పలసగుంటేనే ఇట్లా మంచిగా వస్తుంది. ఇక చూడండి నారు మాదిరే. ఇది ఒక్క మొక్క వీకి పెట్టుకుంటే ఇక తోటంతా అవుతుంది. కుండీలో గిట్ట అట్లే ఉంది చూడండి. ఈ కుండి ఆ కుండి అని కాదు, తోటంతా. ఇంకా ఇక్కడైతే చక్రాంతం కూర చూడండి. నారొచ్చినట్టే ఇట్లా వీకేద్దాం. చూస్తురా ఇంత పొడుగు. ఎక్కడ పడితే అక్కడ ఆకుకూరలే చూడండి. ఇక్కడ గిట చూడండి చక్రాంతం కూర పూల మొక్కలలో మొలిచింది. లేతగా మంచిగా ఉంది. ఇంకా ఇక్కడ తోటకూర ఉంది. మొత్తం కాయగా ఆసిపోయింది. ఈ రోజు వీకుదాం, రేపు వీకుదాం అన్నా కొద్దీ అది కాయగా ఆసిపోతుంది. ఇంకా అల్ల పెట్టిన మిరప చెట్టు మాత్రం అల్లనే గురుక్కపోతుంది. ఈ ఆకుకూరలు రప్పున వచ్చేస్తాయి. చూడండి మిరప చెట్టు ఉంది కానీ తోటకూర ఇట్లుందనమాట.
చూడండి, ఇప్పటి వరకు మిద్దె తోటలో తెంపుకొచ్చుకున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి. 6 రకాల కూరగాయలు, 3 రకాల ఆకుకూరలు, 2 రకాల పండ్లు అన్ని కేజీల కొద్దే వచ్చినాయి చూడండి. ఇంచుమించు కేజీ పైనే వంకాయలు, 2 కేజీల పైన టమాటాలు, కేజీ పైన బెండకాయలు, కేజీ చిక్కుడుగాయ, దొండకాయలు, కాకరకాయలు, పచ్చిమిర్చి ఇలా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు మిద్దె తోటలో ఇప్పటి వరకు నేను తెంపుకొచ్చిన. చూసిరు కదా, ఇలా మిద్దె పంట చక్కని పంట. మార్కెట్కి వెళ్లకుండా మిద్దె పైనే ఇన్ని కూరగాయలు అయితే నేను పండిస్తున్నా. మరి నేను పండిస్తున్న కూరగాయలు మీకు నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.